హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మేము అరక్కోణం నుంచి మా అత్త వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాం. యాక్చువల్లీ ప్లాన్లో చిన్న చేంజ్ ఓవర్ వచ్చింది. అది బేసిక్లీ ప్రీవియస్ ప్లాన్ అయితే ఇప్పుడు చేంజ్ ఓవర్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి రేపు మార్నింగ్ ఊరు వెళ్ళడం అనమాట. ఇప్పుడు ఎట్లా తిరుపతికి వెళ్తున్నాం కాబట్టి నీతుకి నేను ఆఫ్టర్ ఫెస్టివల్ వస్తాను తిరుపతికి అని చెప్పాను. ఇప్పుడు ఎట్లా వెళ్తున్నాం కాబట్టి నీతో అయితే మేము వెళ్ళే టైంకి జిమ్లో ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఉంటుంది. చూద్దాం, సర్ప్రైజ్ చేద్దాం. నీతుని సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేస్తాను. షాక్ అయితే అవుతుంది, ఎందుకంటే చెప్పలేదు నేను ఈరోజు ఊరు వెళ్తున్నా అని చెప్పాను. కానీ చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఇక్కడ చూడండి, మా రియో గాడు ఆర్జే అటెట్టో వెళ్ళాడని చెప్పి వీడి ప్రాణం పోతుంది, ఇక్కడ కొట్టుకుంటుంది. రియో రేయ్ రే రియో రే హౌలే రియో. ఫైనల్లీ మేము రేణిగుంట సర్కిల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ చూడండి, జామ్ జామ్ రెస్టారెంట్. నెక్స్ట్ ఇక్కడ పీవీఆర్ కెఫే. ఇప్పుడు ఈ పీవీఆర్ కెఫేలో నేను చాయ్ ట్రై చేయబోతున్నాను. ఎలా జర్నీ తర్వాత కొంచెం హెడేక్ వచ్చేసింది, అందుకే నేను ఇప్పుడు చాయ్ ట్రై చేయబోతున్నాను. ఇక్కడ పెట్టేస్తాను. టీ 2 ఇచ్చేయండి. రేపు వినాయక చవితి కాబట్టి ఫుల్ రష్ ఉంది. మాకు చాలా టైం పట్టేసింది రావడానికి, అందుకే నాకు హెడేక్ వచ్చి టీ తాగుతున్నా. ఒకప్పుడు ఇక్కడ నేను జాబ్ చేసి మానేసాను. హాస్పిటల్ ఇది. ఇద్దరు పరిచయం ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నా బీఎస్సీ ఫ్రెండ్ అయితే వర్క్ చేస్తుంది గైనిక్ డిపార్ట్మెంట్లో. హాస్పిటల్ అయితే చాలా పెద్దది, బిల్స్ కూడా అట్లే ఉంటాయిగా. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి. ఈ టెంపుల్ గుర్తుందా మీకు? ఇన్స్టా యూట్యూబ్ వీడియోస్లో ఎక్కువగా చూస్తుంటాము. రైల్వే ట్రాక్ కింద అమ్మవారు ఉంటారని. ఈ టెంపులే, ఆపోజిట్ అమరా హాస్పిటల్. మరియు కానీ వాష్రూమ్ కోసం ఇక్కడ ఆపాము. వాడు వాష్రూమ్ కార్ ఎక్కడ వెళ్ళిపోతుందని వాడు దిగులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్రూమ్ కథ నెక్స్ట్. అసలు కార్ ఉంటే వాడికి అసలు ఇంకేం అవసరం లేదు, అంత పిచ్చి కార్ అంటే. ఏడుస్తాడు కార్ కోసం. చూడండి, కార్ చుట్టూనే తిరుక్కుంటా ఉంటాడు. ఎన్ని వినాయకుడి బొమ్మలు వెళ్తున్నాయంటే ఈరోజు రేపే ఫెస్టివల్ కాబట్టి ఫుల్. దీనివల్ల మాకు ఇంకా ట్రాఫిక్ అయితే చాలా టైం పట్టేసింది ఈరోజు. తనుష్ ఇక్కడ ఫస్ట్ టైం వినాయక చవితి సెలబ్రేషన్స్ చేస్తున్నాడు. ఇవి ప్రిపరేషన్స్ అయితే. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి. బాగున్నారు అత్తమ్మ? హాయ్. నీకెక్కడ బాగున్నావు నీకు? ఎక్కడ కొన్నావే అవే? పీకా పీకేసింది. దీని ఫేస్ ఏంది ఎట్లయిపోయిందే? మా అదే కార్పెట్ వెనకాల డెకరేషన్
ఎక్కడ డెకరేషనా ఏడ వినాయక సౌండ్ చేయకూడదు